కొత్తగూడెం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి పేర్కొన్నారు. కార్పొరేట్ ఏరియాలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి అన్నారు. స్థానిక సివిల్ డిపార్ట్మెంట్ కార్యాలయం ముందు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని, 7వ తారీఖులోపు ప్రతి నెల జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్టర్ కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా ఆసుపత్రి సేవలు అందించాలని, అలాగే కరోనా టైంలో మరణించిన కార్మికులకు 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి నడుస్తుంది అనంటే అది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమతోటి మన రక్తం దారబోసి సింగరేణి వాళ్ళ లాభాల బాటలో నడిపిస్తా ఉంటే అధికారులు మాత్రం నెల వచ్చేసరికి 31వ తారీఖు అర్ధరాత్రి వాళ్ళకి జీతాలు పడతాయి. ఏం కాంట్రాక్ట్ కార్మికులు ఏం పాపం చేశారు? మనకెందుకు మొదటి వారం, మనం 1వ తారీఖు కాదు మొదటి వారంలో జీతం ఇవ్వమని అడుగుతున్నాం. మొదటి వారంలో జీతం ఇస్తామని చెప్పి సింగరేణి జిఎం గారు హామీ ఇచ్చి తన ఇచ్చిన ఆదేశాలు తన డిపార్ట్మెంట్ లో తన ఆఫీస్ పరిధిలో అమలు కాకపోతే మీరు ఎందుకు ఆ సీట్లో, మీకేం అర్హత ఉంది నైతికంగా ఆ సీట్లో కూర్చోటానికి? మీరిచ్చిన ఉత్తర్వులు, మీరిచ్చిన ఆదేశాలే 7వ తారీఖు లోపు జీతాలు ఇవ్వాలని చెప్పి మీరే చెప్తారు, మీరే కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇస్తారు. మరి మీరిచ్చిన ఆదేశాలు, మీరిచ్చిన ఉత్తర్వులే అమలు చేయకపోతే మీ శాఖలో మీరు దానికి హెడ్ గా ఉండి మరి మీకు ఏ నైతిక అర్హత ఉంది ఆ సీట్లో కూర్చోటానికి అని చెప్పి వాళ్ళు సిఐటి జిల్లా కమిటీ ప్రశ్నిస్తా ఉంది. అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు మేము ఇచ్చిన ఆదేశాలు కాంట్రాక్టర్లు అమలు చేయట్లేదు అనేటువంటిది వాళ్ళు చర్చ చేసుకోవాలి. అమలు చేసించే సత్తా అధికారులకు లేదా? అధికారులు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయనటువంటి స్థితిలో ఇవాళ సింగరేణిలో కాంట్రాక్టుల యొక్క అజమాయిషీ పెత్తనం పెరిగిపోయిందా? లేదు వాళ్ళకి మనం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకోవటంలో ఏళ్ళ అలసత్వం ఉందా అనేటువంటిది ఇవాళ జిఎం పర్సనల్ గారు కానీ జిఎం సివిల్ గారు కానీ ఆ రకంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులకు వచ్చే జీతం ఎంత? ఆ జీతం సక్రమంగా రాకపోతే 20వ తారీఖు దాకా 18వ తారీఖు దాకా జీతం ఇవ్వకపోతే ఎలా కుటుంబాలు బతుకుతాయి? కుటుంబ అవసరాలు ఎలా తీరుతాయి? ఈ మాత్రం ఆలోచన కూడా అధికారులు చేయకపోవటం, కాంట్రాక్టర్లకి ఆ రకంగా వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలని అమలు జరిపేటట్టుగా చేయకపోవటం ఇవాళ దురదృష్టకరమైనటువంటి అంశం.